మోహన్ బాబు గారి మీద అటాక్ చేసింది మంచు మనోజ్. మనోజ్ పంపించిన బౌన్సర్లు, తాండూరు నుంచి వచ్చిన రౌడీలు మాత్రమే కాదు. టీవీ9, టీవీ5 ఇలాంటి మీడియా వాళ్ళు కూడా మోహన్ బాబు మీద దాడి చేస్తూనే ఉన్నారు. అసత్య ప్రచారం చేశారు. మోహన్ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత వరకు వెంట పడి వేధించారు. ఎలా అన్నది ఈ వీడియో. మోహన్ బాబు గారికి ఆయన కొడుకు మనోజ్కి కొన్ని సంవత్సరాల నుంచే విభేదాలు ఉన్నాయి. ఎందుకో కంట్రోల్ చేసుకోలేక షార్ట్ టెంపర్తో ఓపెన్ అయిపోయి మీడియాకి లీక్ చేశాడు మంచు మనోజ్. కట్ చేస్తే ఎప్పుడైతే మనోజ్ చెప్పాడో మోహన్ బాబు గారి ఫామ్ హౌస్ ఎక్కడైతే ఉందో జల్పల్లిలో, అక్కడ గేటు బయట పొంచి ఉన్నారు దాదాపుగా 10 టీవీ ఛానళ్ళు. టీవీ9, టీవీ5, దిశ టీవీ, స్టూడియో ఎన్టీవీ వీళ్ళంతా కార్లు వేసుకొని 7-8 కార్లు పెట్టుకొని అక్కడే రాత్రి పగలు కాపలా కాశారు మోహన్ బాబు గారి ఇంటి దగ్గర. ఎవడైనా బయటికి వస్తాడేమో వాడిని అడుగుదాం అని. ఇది ఒక రకమైన దాడి. రీసెంట్గా మళ్ళీ మోహన్ బాబు గారు ఈ గొడవలు జరగక ముందే మీడియా మిత్రులందరూ సంయమనం పాటించండి, ఇది నా కుటుంబ సమస్య, బయటికి చెప్పుకునేవి కాదు, అందరిలో ఉన్నవే, మీరు రాయొద్దు, ఇష్టం వచ్చినట్లుగా రాయొద్దు, నిజాలు రాయండి, మీరంటే నాకు చాలా ఇష్టం సోదరులారా అని చేతులెత్తి జోడించి మరీ చెప్పాడు. అయినా ఇంటి దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళలేదు. మనోజ్తో గొడవైంది, మనోజ్ని మోహన్ బాబు గారు కానిస్టేబుల్స్తో వాళ్ళతో కొట్టించాడు అంటూ బయటకు వచ్చాడు. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం 10వ తారీఖున తన బౌన్సర్లను తీసుకొని గేట్లు బద్దలు పెట్టుకొని లోపలికి వెళ్ళారు. సరే, మనోజ్ అంటే ఆయనకి ఏదో హక్కు ఉందో, వాళ్ళ నాన్న ఇల్లు, ఆయన వెళ్ళాడు. మరి వీరు వెళ్ళొచ్చా? మీడియా వాళ్ళు, టీవీ9 వాళ్ళు వెళ్ళొచ్చా? తప్పు కదా అది. సరే, వెళ్ళారు. మోహన్ బాబు గారి మొహం మీద లైట్ వేశారు. ఒకడు లైట్ వేసి మైక్ ఎదురుగా పెట్టేసి అసలు మాట్లాడే అవకాశం, ఆయన నోరు తెరవకముందే అప్పటికే ఆయన మీడియా వాళ్ళు వస్తున్నారని గమనించి చేతులు జోడిస్తూ వస్తున్నాడు. వస్తుంటే మైక్ పెట్టేసి లైట్లు వేసి చెప్పండి సార్ అన్నాడు. మండింది. అప్పటికే కొడుకు ఆవేదన, గొడవలు ఇలా ఎన్నో జరుగుతున్నప్పుడు కోపం వచ్చి తిట్టాడు, కొట్టాడు. తర్వాత వీళ్ళు గేటు బయటకు వచ్చి మోహన్ బాబు డౌన్ డౌన్ రారా నా కొడక్క అని మీడియా వాళ్ళు, ఎస్ టీవీ9 వాడు ప్రత్యేకంగా కొట్టింది వాళ్ళ మనిషినే, గేటు బయట నిలబడి రారా బయటికి రారా నా కొడక, వచ్చి క్షమాపణ చెప్పు అంటూ గట్టి గట్టిగా అరిచారు. ఇలా వేధించుకు తిన్నారు మోహన్ బాబుని. ఇంకా ఉంది, అయిపోలేదు. దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనోజ్ని కొట్టాలని మోహన్ బాబు గారు షర్టు పట్టుకొని లాగి మనోజ్ని 2 దెబ్బలు వేసినప్పుడు మోహన్ బాబు గారు ఎమోషనల్ అయిపోయి హై బీపీ వచ్చి పడిపోయాడు. అది కవర్ చేయడం కుదరలేదు. కానీ మనోజ్ అక్కడి నుంచి చిరిగిపోయిన షర్ట్తో వస్తుంటే గేటు పైకెక్కి, కాంపౌండ్ గోడ పైకెక్కి కొట్టుకున్నారు కొట్టుకున్నారు కొట్టుకున్నారు, షర్ట్ చిరిగిపోయింది మనోజ్కి, జూమ్ చేయండి అంటూ ఒక రౌడీ లాగా బిహేవ్ చేశారు టీవీ9 వాళ్ళు, టీవీ5 వాళ్ళు. ఎస్. తర్వాత మోహన్ బాబుని ఓ కారులో మంచు మనోజ్ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆ కారును కూడా టీవీ9 వాళ్ళు, మీడియా వాళ్ళు వెంబడించి షూట్ చేశారు, చేసి రివీల్ చేసేశారు. హాస్పిటల్ పాలైన మోహన్ బాబు. కొన్ని ఛానళ్ళు అయితే దుర్మరణం అని కూడా ప్రకటించారు. కర్మ. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన పై ఫ్లోర్లో ఉంటే పై ఫ్లోర్కి కూడా వెళ్ళి కొంచెం డోర్ తీసి ఆయన హాస్పిటల్ బెడ్లో డాక్టర్స్ మోహన్ బాబు గారితో ఏం మాట్లాడుతున్నారో కూడా షూట్ చేశారు. ఇంత దురదేంట్రా ఈ ఇంజా కొడుకులకి అని నాకైతే అనిపించింది. ఇంత పిక్కు తినాలా ఒక మనిషిని? వాళ్ళ ఇంట్లో ఇష్యూకి వాళ్ళ పర్మిషన్ లేకుండా అంత పెద్ద మనిషి, స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి, రాజ్యసభ మెంబరు, వన్స్ అపాన్ ఎ టైం ఒక వెటరన్ యాక్టరు, ఇంత పిక్కు తినాలా? సిగ్గు లేదా మీడియాకి? నిజంగానే సిగ్గు, శరము, చీము, నెత్తురు ఏమీ లేదు మీడియాకి.